రిజల్ట్ వచ్చిన తర్వాత షార్ట్ లిస్ట్ అయింది కదా, అంటే 1:8 ఫిజికల్కి పిలుస్తారని చెప్పుకున్నాము. సో 1:8లో పిలిచింది కదా, పిలిచిన తర్వాత కొంతమంది షార్ట్ లిస్ట్ అయ్యారు. సో ఓకే, ఆ తర్వాత కొంతమంది క్వాలిఫై కాలేదు. వాళ్ళకి కూడా నేను చెప్పే కొంచెం ఇంటిమేషన్స్ ఉన్నాయి. అంతేకాకుండా సెకండ్ లిస్ట్ గురించి కూడా మీరు అడుగుతున్నారు, సెకండ్ లిస్ట్ ఉంటుందా లేదా దాని గురించి కూడా చెప్తాను. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, క్వాలిఫై అయిన వాళ్ళందరికీ జాబ్ వస్తుందా? ఈ థాట్కి వచ్చినట్లయితే ఏంటంటే, క్వాలిఫై అయిన వాళ్ళకి ఇప్పుడు ఏంటంటే, సపోజ్ ఎస్టీలకి 97 అనుకుందాం, 97.1 అనుకుందాం. లేదంటే ఒక బ్రోకి ఏమొచ్చిందంటే 98 వచ్చినాయి, లేదా 97.5 వచ్చినాయి. అయితే అతను షార్ట్ లిస్ట్ అయ్యిండు. మరి ఫైనల్లో క్లియర్ అవుతాడా? ఫైనల్లో క్లియర్ కావాలంటే మళ్ళీ మనకి మెడికల్కి 1:3లో ఉంటుంది. ఓకేనా? ఆ మెడికల్కి వెళ్ళాలి. సో మ్యాక్సిమం ఎవరైతే రన్నింగ్కి వెళ్ళారో, ఎవరైతే రన్నింగ్లో క్లియర్ అయ్యారో వాళ్ళు 100% మెడికల్కి వెళ్తారు. మెడికల్ అయిన తర్వాత అప్పుడు డిపెండింగ్ ఆన్, అంటే ఈ ఫిజికల్లో ఎంతమంది క్వాలిఫై అయ్యారు, మెడికల్లో ఎంతమంది క్వాలిఫై అయ్యారు అనే దాన్ని డిపెండ్ చేసుకొని నీకైతే షార్ట్ లిస్ట్ ఇవ్వడం జరుగుతుంది ఫైనల్కి. కాబట్టి రన్నింగ్లో చాలామంది డిస్క్వాలిఫై అయింది అనుకో, నీకు +1 +2 వచ్చినా కానీ నీకు జాబ్ వస్తుంది. లేదు అనుకో, ఇప్పుడు వెళ్ళిన వాళ్ళందరూ మ్యాక్సిమం క్లియర్ చేసిరు అనుకో, ఫిజికల్ కానీ మెడికల్ కానీ, అప్పుడు మనము డౌట్లో ఉంటాం. కాబట్టి లాస్ట్ టైం ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, అంటే మా టైంలో 31.5కి పిలిచిండు ఫిజికల్కి, ఫిజికల్ కాదు మెడికల్కి. పిలిచిన తర్వాత ఒక బ్రోకి ఏముందంటే 33.7 ఏమో 8 ఏమో వచ్చింది. కట్ ఆఫ్ మొత్తం 33.1 పెట్టిండు. అంటే 31కి ఏమో పిలిచిండు, దేనికి మెడికల్కి, అంటే ఫిజికల్కి షార్ట్ లిస్ట్ చేసిండు, ఆ తర్వాత మెడికల్కి షార్ట్ లిస్ట్ చేసిండు. ఆ తర్వాత 33 వచ్చిన వాళ్ళకేమో జాబ్ ఇచ్చిండు. మరి ఆయన మాత్రాన పిలిచడు ఎందుకు అని అనుకుంటారు. సో అలా పిలిచిన తర్వాత +2 ఎక్కువ వచ్చిన వాళ్ళకి జాబ్ ఇచ్చిండు. కాబట్టి క్వాలిఫై అయిన వాళ్ళకి జాబ్ రావాలి, వస్తుంది అని చెప్పలేము, వస్తే రాదు అని కూడా చెప్పలేము. డిపెండింగ్ ఆన్ మనకి క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ ఉంటారు కదా, ఫిజికల్లో కానీ మెడికల్లో కానీ, దీనిపైన డిపెండ్ అయి ఉంటుంది. ఇక క్వాలిఫై కాని వాళ్ళ గురించి వద్దాం. నేను ఒకటి అబ్జర్వ్ చేసింది ఏంటంటే, నేను మెసేజ్ చూడలేదు. నేను ఫ్లైట్లో వస్తున్నాగా నేను కమెంట్ చూస్తా అంటే చాలామంది కమెంట్స్ పెడుతుండ్రు, అన్ని కేటగిరీలకు మీరు చెప్పిన అన్ని కేటగిరీలకి ఈక్వల్ కాలేదు అని చెప్పేసి కొంతమంది లెఫ్ట్ అవ్వడము, అన్ఫాలో అవ్వడము. సో వీటి వల్ల మనకి వచ్చింది ఏం లేదు. ఓకేనా? సో నాకు వచ్చే లాస్ అయితే ఏం లేదు. ఎందుకు చెప్పాలా, దీనికి ఒక ఎగ్జాంపుల్ కాదు, ఎందుకంటే ఒక జాబ్కి మనం ప్రిపేర్ అవుతున్నాం అంటే పేషెన్సీ అనేటువంటిది 100% ఉండాలి. మీకు ఈ నోటిఫికేషన్కే జాబ్ రాలేదు అని చెప్పేసి నువ్వు అన్ఫాలో అయితే అది మ్యాటర్ కాదు. కానీ నేను చెప్తున్నాను, నీ పేషెన్సీ గురించి చెప్తున్నాను. నీకు పేషెన్సీ లేదు అని అర్థం. నీకు పేషెన్సీ ఉంటే ఏంటంటే, నువ్వు నెక్స్ట్ ఒక నోటిఫికేషన్ ఆల్రెడీ మనకి డేట్ కూడా రిలీజ్ చేసింది కాబట్టి దానికి ప్రిపేర్ అవుతావు. కాబట్టి నీకు ఇంట్రెస్ట్ లేదు, పేషెన్స్ లేదు, కాబట్టి నీకు జాబ్ రావడానికి ఛాన్సెస్ నీకు 90% లెస్ ఛాన్సెస్. నువ్వు నెక్స్ట్ నోటిఫికేషన్కి మళ్ళీ ఏం చేస్తావు చెప్పాలా, నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత లాస్ట్ 1 మంత్ ఖచ్చితంగా మళ్ళీ అప్పుడు చదువుతావు. అప్పుడు చదివి మళ్ళీ ఇదే స్కోర్ వస్తుంది నీకు. ఇదే స్కోర్ వచ్చిన తర్వాత మళ్ళీ ఫాలో అయ్యి, ఏదో ఒక ఛానల్ ఫాలో అయ్యి అప్పుడు క్వశ్చన్స్ అడుగుతావు, వస్తుందా అంటావు. రాలేదు అనుకో, సో నువ్వు చెప్పింది రాలేదు, నాకు ఇంత స్కోర్ వచ్చింది అంత స్కోర్కు రాలేదు అని చెప్పేసి మళ్ళీ అప్పుడు అన్ఫాలో అయ్యి మళ్ళీ వెళ్ళిపోతావు. ఇది మీరు చేసే రొటీన్. దీనికి ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, లాస్ట్ టైం 2021 అప్పటి నుంచి ప్రిపేర్ అవుతుండ్రు ఒక 2-3 బ్రదర్స్ నేను చూసినాను, యూట్యూబ్లో రెగ్యులర్గా కమెంట్ చేస్తారు. వాళ్ళలో నేను అబ్జర్వేషన్ ఏంటంటే, అప్పటి నుంచి కమెంట్ చేస్తూనే ఉన్నారు వాళ్ళు. 2022లో రాలేదు, 23లో రాలేదు, 2020 ఇప్పుడు ఈ బ్యాచ్లో ఒక బ్రోకేమో 136 వచ్చినాయి, ఇంకో బ్రోకేమో 130 వచ్చినాయి. చూడండి, అంటే అట్లా పేషెన్సీ తోటి కన్సిస్టెన్సీగా ఉంటేనే జాబ్ వస్తుంది. కానీ ఈ నోటిఫికేషన్లో తక్కువ స్కోర్ వచ్చినాయి, నువ్వు లెఫ్ట్ అయిపోవడము, అన్ఫాలో అయిపోయి ఎక్కడికో వెళ్ళిపోవడము, ప్రిపరేషన్ కంటిన్యూ ఉండకపోవడము, ఇదంతా ఏంటంటే మీది ఒక సోమరితనము. ఇలాంటి వాళ్ళకి జాబ్ 100% రాదు. అలాంటి వాళ్ళని ఈజీగా మనము క్యాండిడేట్స్ అంటే క్యాల్కులేషన్ నుంచి తీసేయచ్చు. ఎందుకంటే ఒక నోటిఫికేషన్కి ఇప్పుడు చూడండి 30,000 మంది ఉన్నా కానీ దీంట్లో ఇలాంటి తుక్కుతుటరగాళ్ళు కూడా ఉంటారు. ఎందుకంటే ఇంట్రెస్ట్ లేక 1 మార్కుతో 2 మార్కులతో వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. ఓకేనా? లేదంటే నెక్స్ట్ నోటిఫికేషన్లో ఎన్ని అప్లికేషన్స్ వస్తాయి కదా, 70 lakhs 50 lakhs వస్తాయి కదా, దాంట్లో మ్యాక్సిమం ఒక 5 to 10 lakhs ఇలాంటి వాళ్ళే ఉంటారు. కాబట్టి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇలాంటి వాళ్ళను చూసి అయితే మనము టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇలాంటి వాళ్ళని వదిలిపెట్టాలి. వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చిందా, ఈ నోటిఫికేషన్లోనే రావాలి. రావాలంటే చదువుడు ఎప్పుడు లాస్ట్ ఒక 1 monthలోనే చదువుతారు. అలా చదివితే రాదు.
నువ్వు నెక్స్ట్ కూడా నోటిఫికేషన్ ఉంది అని చెప్పేసి నేను ఎప్పటి నుంచో మొత్తుకుంటున్నాను, 1 year ముందు నుంచే మొత్తుకుంటున్నాను. చదివేటి వాళ్ళు చదువుతున్నారు, వాళ్ళకి నెక్స్ట్ నోటిఫికేషన్ వెళ్తుంది. ఎందుకంటే చూడండి ఎస్ఎస్సి జీడీ నోటిఫికేషన్ కూడా ఇంత టఫ్ అయిపోతుంది, సిజిఎల్ సిహెచ్ఎస్ఎల్ అంతా అయిపోతుంది. ఎందుకంటే ఒకసారి మీరు ఈ కట్ ఆఫ్ చూసారు, నార్త్ సైడ్ కట్ ఆఫ్ చూసినావు నువ్వు, నార్త్ సైడ్ 139, 138, 140, 141 చూసిరా. ఆ కట్ ఆఫ్ చూస్తే మీకు తెలుస్తుంది వాళ్ళు ఎట్లా ఏడుస్తుర్రు, కుర్రో మొర్రో అని ఏడుస్తుండ్రు. ఎందుకంటే ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ కూడా వాళ్ళకి జాబ్ వస్తలేదు. మరి వాళ్ళని చూసైనా మరి మీరు నేర్చుకోవాలి. కానీ అలా డిసప్పాయింట్ అవ్వరు, వాళ్ళు మీలాగా పేషెన్స్ లేకుండా ఉండరు, వాళ్ళు ఒక కన్సిస్టెన్సీగా ఉంటారు, వాళ్ళు కంటిన్యూ ఉంటారు. నేను అందరి గురించి చెప్పట్లేదు, కొందరి గురించి మాత్రం చెప్తున్నాను. సో అలా పేషెన్సీగా ఉండి వాళ్ళు ఖచ్చితంగా అవుతారు. ఎందుకంటే నేను నార్త్ సైడ్ నేను అబ్జర్వేషన్ యూపీ కానీ మనకి మధ్యప్రదేశ్ కానీ గుజరాత్ కానీ రాజస్థాన్ కానీ వీళ్ళ దగ్గర నుంచి నేను అబ్జర్వ్ చేసింది అయితే ఇదే. 100% ఈ నోటిఫికేషన్లో వాళ్ళకి 128 వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. నేను ఎయిర్పోర్ట్లో ఉన్నా కదా, మధ్యప్రదేశ్ ఎయిర్పోర్ట్లో ఉంటే అక్కడ ఇండిగోలో వర్క్ చేసే ఒక 2-3 బ్రదర్స్ కూడా ఇండిగో ఎయిర్లైన్స్లో పనిచేసే వాళ్ళు కూడా వాళ్ళు ఎగ్జామ్ రాసి ఇట్లా పార్ట్ టైంగా వచ్చారు. వాళ్ళకి ఏంటంటే 125 స్కోర్ వచ్చింది. వస్తుందా అని చెప్పేసి వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే నార్త్ సైడ్ వాళ్ళకి ఇంగ్లీష్ అనేటువంటిది సబ్జెక్ట్ ఉండదు, అంటే ఇంగ్లీష్ స్పేస్లో హిందీ ఉంటుంది. ఇప్పుడు మనకి ఇంగ్లీష్ స్పేస్లో తెలుగు పెడితే 20కి కదా, 20కి ఈజీగా మనము 18, 17 ఈజీగా స్కోర్ చేస్తాం. కాబట్టి వాళ్ళకి అలా లేదు, వాళ్ళకి ఏంటంటే ఇంగ్లీష్ స్పేస్లో హిందీ ఉంది కాబట్టి వాళ్ళ స్కోర్ మ్యాక్సిమం ఎక్కువనే ఉంటుంది, మనకంటే ఎక్కువ ఉంటుంది. కాబట్టి అలాంటి అయినా కానీ వాళ్ళకి 140, 139 ఇలా స్కోర్ ఉంది. కానీ వాళ్ళైతే ఎప్పుడు కూడా వాళ్ళ హోప్స్ని అయితే లాస్ గారు ఖచ్చితంగా వాళ్ళు కన్సిస్టెన్సీగా ప్రిపేర్ అవుతారు. నేను చెప్పేది కూడా అదే. ఇప్పుడు మీకు జాబ్ వచ్చినా కానీ మీకు ఇంట్రెస్ట్ లేకుండా 1-2 మార్కులతోటి ఏదో ఇప్పుడు బీఎస్ఎఫ్ వచ్చిందనుకో, అతనికి ఇంట్రెస్ట్ లేదనుకో, సో అలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉంటే ఓకే, ఇంట్రెస్ట్ లేకుంటే నీకు ఇదే అదృష్టం అనుకోవాలి, ఇదే మీకు నేను చెప్పే కంగ్రాచులేషన్స్ అనుకోవాలి. ఎందుకంటే నెక్స్ట్ నోటిఫికేషన్ ఉంది, దానికైతే ఫాలో అయ్యి వెళ్ళిపోవచ్చు. ఓకేనా. ఇప్పుడు క్వాలిఫై అయిన వాళ్ళు ఏంటంటే షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళు మీకు చెప్పేది ఒకటే, రన్నింగ్ అయితే మంచిగా ప్రాక్టీస్ చేసుకోండి. మెడికల్లో ఏమైనా చిన్న డౌట్స్ ఉంటే దాన్ని అయితే పక్కన పెట్టుకోండి, దాని గురించి ఇప్పుడు అంతా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఫస్ట్ మీరైతే రన్నింగ్ మీద ఫోకస్ చేయండి. ఎవరికైతే చెస్ట్ లేదో చెస్ట్ మీద ఫోకస్ చేయండి. చెస్ట్ను కానీ రన్నింగ్ కానీ ఈజీగా మనము గెట్టిన్ అవ్వచ్చు. ఇక మీరు ఫిజికల్ ఎప్పుడు ఉంటుంది అని చెప్పేసి అనుకోవచ్చు. ఫిజికల్కి మ్యాక్సిమం ఒక 1 month క్యాల్కులేషన్ చేసుకొని ప్రిపేర్ కండి. ఆ 1 month లోపు పెట్టచ్చు, 1 month అయిపోయిన తర్వాత కూడా పెట్టచ్చు. మనం ఎగ్జాక్ట్ డేట్ చెప్పలేము, కానీ మ్యాక్సిమం 1 month అయితే మనకి ఛాన్స్ ఇస్తాడు అని నేను అనుకుంటున్నాను. సో కాబట్టి మీరు 1 month కంటే లోపే ఉంది, టైం లేదు అని చెప్పేసి ప్రిపేర్ కండి. అలా అయితేనే గెట్టిన్ అవ్వచ్చు. ఓకేనా. సో ఎవరు కూడా బాధపడాల్సిన అవసరం లేదు, క్వాలిఫై అయిన వాళ్ళు కానీ క్వాలిఫై కాని వాళ్ళు కానీ. సో ఇద్దరికి మంచి అవకాశాలే. ఎందుకంటే క్వాలిఫై అయిన వాళ్ళకి నెక్స్ట్ ప్రాసెస్ తోడు నుంచి ఈ నోటిఫికేషన్ ముందుకు వెళ్ళిపోతారు. క్వాలిఫై కాని వాళ్ళు నెక్స్ట్ మీ వెనకాలనే వచ్చేస్తారు, ఆగస్టులో నోటిఫికేషన్ ఉంది కాబట్టి. ఓకే, నేను చెప్పేది అయితే ఇది. ఇంకా మీకు డౌట్స్ ఉంటే చెప్పండి. ఇలాంటి వాళ్ళని అయితే లెక్కలకి వేసుకోకండి. ఎవరైతే ఇలా పేషెన్సీ లేక నేను ఇప్పుడే ఇదే ఫస్ట్ టైం అప్లై చేసినాను, ఇదే నోటిఫికేషన్లో రావాలి అని చెప్పేసి అలా రావాలి అనుకున్న వాళ్ళు ముందు నుంచి అయినా ప్రిపేర్ గారు, లాస్ట్కి ఎగ్జామ్ డేట్ ఇచ్చిన తర్వాత ప్రిపేర్ అయ్యి ఇలా చేసే వాళ్ళకి జాబ్ రాదు. నేను చెప్పేది ఒకటే, దయచేసి ఇప్పటి నుంచి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు ఇప్పటి నుంచి అయితే ప్రిపేర్ కండి. ఇంకా మనకి మ్యాక్సిమం ఆగస్ట్ అంటే ఒక 3 months అయితే ఈజీగా ఎగ్జామ్కి టైం ఉంటుంది కాబట్టి ప్రిపేర్ కండి. అయినా వాళ్ళకి జాబ్ వస్తుంది, లేకుంటే లేదు, అంతే. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, మనకి ఈ నెక్స్ట్ నోటిఫికేషన్ కానీ ముందు కానీ ఎస్ఎస్సి జీడీ నోటిఫికేషన్, ఎస్ఎస్సి జీడీ జాబ్ సాధించాలి అంటే ఒక సీజీఎల్లా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. 100% నేను చెప్తున్నాను చూడండి. ఎస్ఎస్సి జీడీ అనేటువంటిది ఒక 10th class బేస్డ్ కానిస్టేబుల్ జాబ్, సెంట్రల్ కానిస్టేబుల్ జాబ్, అవునా. సో దానికి ఏమనుకుంటాం మనము, ఈజీగా ప్యాటర్న్ ఉంటుంది, ఈజీగా గెట్టిన్ అవ్వచ్చు అనుకుంటారు. కానీ చూడండి నెక్స్ట్ నోటిఫికేషన్ కానీ ఈ నోటిఫికేషన్నే ఎంత టఫ్గా ఎంత కట్ ఆఫ్ పోయిందో ఒకసారి అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ నోటిఫికేషన్ చూడండి, 100% సీజీఎల్కి ఎట్లా అయితే చదువుతున్నాడో జీడీ కూడా అట్లా చదివితేనే జాబ్ వస్తుంది, లేదంటే లేదు. ఇదే జరగబోతుంది, చూసుకోండి. ఎందుకంటే నేను చెప్పేది ఇప్పటి నుంచి మీరు ప్రిపేర్ అవుతారని చెప్పేసి, ఇప్పటి నుంచి ఎంతో కొంత మీరు డైలీ ఎన్ని గంటలు చదివినా మంచిగా కానీ కన్సిస్టెంట్గా ప్రిపేర్ అయ్యి ముందుకు వెళ్తారని చెప్పేసి నేను చెప్తున్నాను. ఇంకా మనకి లక్కీ ఏంటంటే మన సైడ్ కొన్ని నక్సల్ డిస్ట్రిక్ట్స్ ఉండడం వల్ల అదొకటి ప్లస్ అయిపోతుంది. నార్త్ సైడ్ అలా ఉండవు, నక్సల్ డిస్ట్రిక్ట్స్ మ్యాక్సిమం తక్కువ. కాబట్టి మనకి చాలా బెనిఫిట్స్ ఉంది. నక్సల్కి సపరేట్ కట్ ఆఫ్, సపరేట్ పోస్టులు ఉండడం వల్ల మంచి అవకాశాలు ఉన్నాయి. దీన్ని కూడా మనం యూటిలైజ్ చేసుకుంటలేమంటే ఆలోచించండి. ఓకేనా. ఉన్న అవకాశాన్ని అయితే యూటిలైజ్ చేసుకోవాలి. క్వాలిఫై అయిన వారు రన్నింగ్ ప్రాక్టీస్ చేసుకోండి, క్వాలిఫై కాని వాళ్ళు నెక్స్ట్ ఆగస్ట్లో ఉన్న నోటిఫికేషన్కి ప్రిపేర్ కండి. ఇదే ఈరోజు నేను చెప్పాలి అనుకున్నాను. ఇంకేమన్నా మీరు అడగాలంటే కింద కామెంట్ చేయండి, నేను వాటికి నెక్స్ట్ మళ్ళీ వీడియో ఇస్తాను. ఓకేనా. ఇది అయితే ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.